హాయ్ అండి. ఈరోజు మాలపున్నం కదా, పొద్దున్న లేస్తేనే ముక్కలతోనే హడావిడి ఉంటుంది. ఈరోజు మటన్ కర్రీ పూరి అయితే చేయబోతున్నాను మాలపున్నం స్పెషల్గా. ఇలా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు అల్లాన్ని అయితే అప్పుడప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మటన్లో మసాలాలు అన్నీ వేసి కలిపెట్టేసుకున్నాను. కూర కోసము ఆనియన్స్ టమాటా కట్ చేసి తిరువాతకైతే వేసేసాను మటను. మీలో ఎంతమందికి ఈ మాలపున్నం పండుగ చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా చేసుకుంటామండి. ఈరోజైతే ఎవరైతే కూలి కానీ ఏమైతే పోరు, బయటికి వెళ్ళరు. తినడం, తాగడం, పండుకోవడం ఇదే ఉంటుంది ఈరోజైతే అందరూ. మళ్ళీ రోజు వరకు ఆ మొబ్బు అలానే ఉంటుంది, మాలపున్నం మొబ్బు. ఇక్కడైతే నేను పూరి కోసం ముందుగానే పిండి తడిపెట్టుకొని పూరి అయితే చేస్తున్నాను. పూరీని ఎప్పుడైనా ఇట్లా మందంగా చేసుకుంటే కాల్చుకున్నప్పుడు మంచిగా పొంగి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి.